తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది. మంత్రి పొన్నం ప్రభాకర్ తో చేసిన చర్చలు సఫలమయ్యాయి. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఆర్టీసీ జేఏసీ చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా వేయాలని ఆర్టీసీ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. కాగా సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే 2025 మే 7వ తేదీ నుండి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ కార్మికులు ఉద్యోగులు అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 21 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టిన ఆర్టీసీ ఉద్యోగులు వెంటనే పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీ సంస్థ ఇప్పటికే నష్టాల్లో ఉందని, సమ్మె చేపట్టి సంస్థను మరింత దిగజార్చవద్దని ప్రభుత్వం చెప్పినా కార్మికులు వెనక్కి తగ్గలేదు. తాము ముందు చెప్పినట్లుగానే మే 7 నుంచి సమ్మెకు సిద్ధమయ్యారు. ఆర్టీసీ జేఏసీ విధించిన డెడ్ లైన్ కు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండటం సమ్మె విషయంలో వాళ్ళ వెనక్కి తగ్గకపోవడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానించింది. ఆర్టీసీ జేఏసీతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు జరిపారు. చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా వేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయం తీసుకుంది. దీంతో మే 7 నుండి యథావిధిగా బస్సులు తిరగనున్నాయి. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.